మరణం సంభవించినప్పుడు శరీరం నిశ్చలంగా మారుతుంది. శ్వాస ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కానీ చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని 10 భాగాలు పనిచేయడం ఆగిపోవు. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి చాలా కాలం పాటు పనిచేస్తూనే ఉంటుంది. నంబర్ 1 వింత శబ్దం వస్తుంది. వ్యక్తి చనిపోయాడని చెప్పిన తర్వాత కూడా ఒక వింత శబ్దం గమనించవచ్చు. మనిషి శరీరంలోని వాయువు చనిపోయినప్పుడు కూడా శబ్దం చేయడానికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నంబర్ 2 జన్మనివ్వడం. గర్భిణి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో గర్భం లోపల చనిపోయిన శిశువు ప్రసవం ద్వారా బయటికి వస్తుంది. వాయువు శరీరం లోపల ఒత్తిడిని పెంచడంతో శిశువు జననేంద్రియ మార్గం ద్వారా గర్భం నుండి నిష్క్రమిస్తుంది. నంబర్ 3 కండరాల కదలిక ఉంటుంది. వ్యక్తి చనిపోయిన తర్వాత గంటల తరబడి కండరాలు కదలిక ఉంటుంది. తద్వారా ఛాతీలో కదలికలు కనిపిస్తుంది. పూర్తి మరణం సంభవించే వరకు కండరాల్లో కదలిక ఉంటుంది. నంబర్ 4 జీన్స్ చురుకుగా ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని జన్యువులు చురుకుగా ఉంటాయి. దీని ద్వారా వ్యక్తి ఎన్ని గంటలు ఎన్ని రోజుల నుంచి చనిపోయి ఉన్నాడో డాక్టర్లు చెప్పగలుగుతారు. అంటే మనం చనిపోయిన మన DNA ఇంకా కొన్ని గంటల పాటు సజీవంగా ఉంటుంది. నంబర్ 5 మూత్ర విసర్జన. వ్యక్తి మరణించిన కొన్ని గంటల తర్వాత మూత్ర విసర్జన జరగవచ్చు. వ్యక్తి చనిపోయినప్పుడు మెదడు అవయవాలకు సిగ్నల్స్ అందుకోనప్పుడు శరీరం లోపల నుంచి మూత్రం లేదా మలం రావచ్చు. నంబర్ 6 జుట్టు మరియు గోర్లు పెరుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా గోర్లు పెరుగుదల, జుట్టు పెరుగుదల ఉంటుంది. కొత్త వెంట్రుకలు పెరగకపోయినా ఉన్న వెంట్రుకలు పెరుగుతాయి. చాలా కాలం తర్వాత గోళ్ళు, వెంట్రుకలు వదులుగా మారిపోతాయి. నంబర్ 7 జీర్ణక్రియ జరుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా కడుపులోని మంచి బ్యాక్టీరియా కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేస్తూనే ఉంటుంది. శరీరం పూర్తిగా పనిచేయడం ఆపే వరకు జీర్ణక్రియ జరుగుతుంది. నంబర్ 8 మెదడు పనిచేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత మనిషిలోని ఇతర అవయవాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయినా కొన్ని రోజుల పాటు మెదడు పనిచేసే సాంకేతికత ఉంది. నంబర్ 9 చర్మ కణాలు సజీవంగా ఉంటాయి. వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు చర్మ కణాలు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చర్మం వదులుగా కరిగిపోయినప్పటికీ చర్మ కణాలు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నంబర్ 10 స్ఖలనం చేయడం. చనిపోయిన తర్వాత కూడా పురుషులలో స్ఖలనం జరుగుతుంది. గుండె పని చేయడం ఆగిపోయినప్పుడు రక్తం దిగువ శరీరానికి ప్రవహిస్తుంది. దీని వలన స్ఖలనం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.